వాక్యం ప్రకటించేవాళ్ళు, దేవుని ధర్మశాస్త్రాన్ని చెప్పాల్సిన వాళ్ళు, దేవుడు తెలియకుండానే, అంటే వాళ్ళ జీవనం అయిపోయింది వాళ్ళకి. నేటి దినాన్ని చాలామంది కదా, దేవుడు ఎవరో తెలుసుకోకుండా, దేవునికి వీళ్ళకి సంబంధం లేకుండా వాక్యాన్ని ప్రకటిస్తే ఏంటి ప్రయోజనం? నా జీవితం సరి లేకుండా, నా బ్రతుకు సరి లేకుండా, నేను క్రీస్తును చూపించకుండా, క్రీస్తు సారూప్యం నాలో లేకుండా నేను ఎంత బోధించిన ఏంటండి ప్రయోజనం? చెప్పాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? దేవునికి నమ్మకలుగా బ్రతకండి, క్రీస్తును కలిగి బ్రతకండి, వాక్యానుసారంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. ప్రభు మిమ్మల్ని చూసి సంతోషించినట్లు, మిమ్మల్ని చూసి ముచ్చట పడినట్లు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం అని ఆయన చెప్పున్నట్లు మీరు అలా బ్రతకండి. ఇది ఒకవేళ అలా జీవిస్తే సరే, ఇంత గొప్ప రక్షణ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రతను నీవు ఇదే చెప్పాలి. మామ, నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావస్తో